ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అని ప్రభువాక్యం సెలవిచ్చుచున్నది. మన దేహమునకు దీపము కన్ను. ఆ కన్ను తేటగా ఉండే విధంగా చూసుకోవాలి. ఏమాత్రము చెడ్డ దృశ్యములు చూడకూడదు, వ్యామోహపు చూపులు చూడకూడదు. దేవునికి అసహ్యమైనటువంటి దృశ్యాలు ఏవైనా సరే మనం చూడకూడదు. సినిమాలు సీరియల్ చూసి కూడా మన కన్నులను మనము అపవిత్రపరచకూడదు. ఎందుకంటే మన కన్ను తేటగా ఉన్నప్పుడు మన దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. కాబట్టి మనం ఏ చూపులు చూసినా కానీ బహు జాగ్రత్తగా మనము చూడాలి. మంచి చూపులను మాత్రమే మనం చూడాలి. చెడ్డ చూపులు మనం చూడడానికి వీల్లేదు. చెడ్డ దృశ్యములు చూడడానికి వీల్లేదు. కాబట్టి మన దేహమునకు దీపము కన్ను. ఆ కన్నును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మంచి దృశ్యములు మాత్రమే మనము చూడాలి. చెడ్డ దృశ్యములు చూచి మన దేహమును మనము పాడు చేసుకోకూడదు. ఎందుకంటే మన కన్ను చెడిపోతే మన దేహమంతయు చీకటిమయమై అయిపోతుంది. కాబట్టి మన కన్ను తేటగా ఉన్నప్పుడు మన దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. కాబట్టి బహు జాగ్రత్తగా మన చూపులను మనము కాపాడుకోవాలి. ఎందుకంటే మన దేహము దేవుని ఆలయం. మన దేహమును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మనము మన కన్నులను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడే మన దీపము ఆరిపోకుండా ఉంటుంది. మన దేహము వెలుగుమయమై ఉంటుంది. ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. చదవబడినటువంటి వాగ్దానంను మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకేం తెలియజేయుచున్నాడంటే, పరలోకమందు ధనమును కూర్చుకొనుడి. ఈ లోకంలో ఎంత సంపాదించినా కానీ మనము రూపాయి కూడా వెంట తీసుకెళ్ళలేము. కానీ పరలోక రాజ్యంలో మనము ధనము సమకూర్చుకోవాలి. పరలోక రాజ్యంలో కూర్చుకోబోయే ధనము ఎటువంటి ధనము? ప్రేమ, అనురాగము, ఆప్యాయత, జాలి, దయ, కరుణ, శాంతి, సమాధానం పరలోక రాజ్యానికి సంబంధించినవి. మనము ప్రేమ కలిగి జీవించాలి. సంతోషంగా ఆనందంగా జీవించాలి. ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ మనము చూపించాలి. ఇతరులకు సహాయం చేయాలి. ఇతరులను మనము ఆదరించాలి, హక్కున చేర్చుకోవాలి. దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకేం తెలియజేశాడో అవన్నీ మనము అనుసరించి జీవించాలి. అప్పుడు పరలోక రాజ్యంలో మనము ధనమును సమకూర్చుకోగలం. అక్కడ మనము ధనము సమకూర్చుకున్నట్లయితే అక్కడ చిమ్మెట కొట్టదు, తుప్పు పట్టదు. దొంగలు వచ్చి దొంగిలరు. దొంగతనం చేయడానికి కానీ అక్కడ ఏమాత్రం అవకాశం ఉండదు. మన ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం కూడా అక్కడనే ఉంటుందని ప్రభు తన వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా కానీ నిష్ప్రయోజనం. కాబట్టి ఈ లోకంలో ఐశ్వర్యం సంపాదించుకొన మొదలు పెట్టకూడి అని ప్రభు వాక్యం సెలవిచ్చున్నది. కాబట్టి మనం ఈ లోకంలో ఎంత సంపాదించినను ఒక్క రూపాయి కూడా మనం వెంట తీసుకెళ్ళలేము. కాబట్టి మనం పరలోక రాజ్యంలో ధనము సమకూర్చుకోవాలి. ఎంతోమంది ధనము సమకూర్చుకోవాలి, ఐశ్వర్యం సమకూర్చుకోవాలి, ఈ లోకపరంగా ఆలోచిస్తారు. కానీ పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకోవాలని ఏమాత్రం ఆలోచన చేయరు. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి మనము ఈ లోకానుసారంగా జీవించకుండా ఈ లోకంలో ఎంత సంపాదించిన వ్యర్థము అని మనం తెలుసుకొని ఈ లోకానుసారంగా ధనం సమకూర్చుకొనకుండా, ఐశ్వర్యం సమకూర్చుకొనకుండా పరలోక రాజ్యమందు మనము ధనము సమకూర్చుకోవాలి. అంటే మనం ప్రేమ కలిగి జీవించాలి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను మనం పొందుకొని ఇతరుల పట్ల ఆ ప్రేమను కనబరచాలి. దేవుని వాక్యాన్ని ఇతరులకు తెలియజేయాలి. యేసయ్య గురించిన వార్త మనం ఇతరులకు తెలియజేయాలి. అనేకులను దేవుని చెంతకు నడిపించాలి. మనకు తెలిసినటువంటి వార్త ఇతరులకు తెలియజేసి
పాపంలో జీవిస్తున్నటువంటి వారిని దేవుని సన్నిధికి నడిపించాలి. ఇతరులకు మనం సహాయం చేయాలి. అలాగే ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ మనము కలిగి జీవించాలి. ఇతరులను ఆదుకోవాలి, ఆదరించాలి, హక్కును చేర్చుకోవాలి. ఇవన్నీ పరలోక రాజ్యానికి సంబంధించినవి. ఈ లోకానుసారంగా కానీ మనం జీవించడానికి కానీ, ఈ లోకంలో ధనవంతులు కావడానికి కానీ మనము ప్రయాసపడకూడదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామం వందనాలు తండ్రి. స్తుతులు నాయన. ఈరోజు తండ్రి ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. మేము ఈ లోకంలో జీవించినంత కాలము ఈ లోకానుసారంగా ధనం సంపాదించుకోవడానికి వీలు లేదు తండ్రి. ఐశ్వర్యం సంపాదించుకోవడానికి వీలు లేదు నాయన. మేము ఏమి సంపాదించుకున్నా పరలోక రాజ్యంలో ధనం సంపాదించుకోవడానికి సాయం చేయండి అయ్యా. మేము ప్రేమ కలిగి జీవించుటకు, ఇతరులకు సహాయం చేయుటకు, ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఇతరులను ఆదుకునే విధంగా, ఆదరించే విధంగా, హక్కును చేర్చుకునే విధంగా సాయం చేయండి. మా ఇరుగు పొరుగు వారిని నాయన మేము ప్రేమించుటకు సాయం చేయండి. అందరితో ప్రతి ఒక్కరితోనైనా సమాధానం కలిగి జీవించుటకు సాయం చేయండి. యేసయ్యా, ఈ లోకంలోనైనా ఐశ్వర్యం సంపాదించుకొని మొదలు పెట్టకూడి అని ప్రభువుని వాక్యం సెలవిస్తున్నది. ఈ లోకంలోనైనా మేము మాకు కావలసినంత మేము సంపాదించుకుంటకు సాయం చేయండి. పరలోక రాజ్యంలో అత్యధికంగా ధనం సంపాదించుకుంటకు సాయం చేయండి. ఎందుకంటే అక్కడ తుప్పు పట్టదు, చిమ్మెట కొట్టదు, దొంగలు వచ్చినైనా దొంగిలరు. మా ధనము ఎక్కడ ఉంటుందో మా హృదయం కూడా అక్కడనే ఉంటుందని నీ వాక్యం సెలవిస్తున్నది. అట్టి విధంగా నాయన మేము ప్రయాసపడటకు సాయం చేయండి. ఇంకా అనేకులను నాయన నీ వైపు త్రిప్పుటకు సాయం చేయండి. అనేకులను నాయన నీ పాద సన్నిధికి సమకూర్చుటకు సాయం చేయండి. ఇంకా అనేకులు పాపంలో జీవిస్తున్నారు, వారందరికీ నాయన నీ రాజ్య వార్త తెలియజేయటకు సాయం చేయండి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరినైనా మీరు దర్శించండి, కనికరించండి, కృప చూపండి. తమ హృదయంలో మార్చుకొని నీ వైపు తిరుగుటకు సాయం చేయండి. అలాగే నాయన పాపం జీవితం నుండి విడుదలను పొంది బాప్తిసం పొంది నీకు సాక్షులుగా జీవించుటకు సాయం చేయండి. ప్రతి ఒక్కరు రక్షణ పొందుటకు, నేను నమ్ముకొని నాయన నీకు సాక్షులుగా జీవించుటకు సాయం చేయండి. ప్రతి ఒక్క సమస్య నుండి నాయన విడుదలను అనుగ్రహించండి. పాపం జీవితం నుండి ప్రతి ఒక్కరికి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్నారు కదా. ఈ వాగ్దానం మీకును మీ కుటుంబములకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.